వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు చివరకు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ పార్టీ దురగతాలకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో ఎంతో మంది ఇలా ఆలోచన చేసినారు, కానీ వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. సోదరులారా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాలలో 200 దేవాలయాలపైన దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం చేసినారు. అయినా కూడా ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలంటే ఒకసారి ఆలోచించండి సోదరులారా. కడానమన్న కాకినాడలో ఒక శివాలయంలో గర్భగుడిలో పూజ చేసుకుంటున్న ఒక అర్చకుని మీద ఈ వైసీపీ దాడులు చేశారంటే ఎంత దుర్మార్గానికి ఓడిపడినారో ఒకసారి ఆలోచించండి సోదరులారా. అంతేకాదు 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. కానీ ఏ ఒక్కసారైనా కూడా ప్రజల మీద భారం వేశాడా? కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర ధరలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, ఆస్తి పన్ను కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, కడాన మద్యం మీద కానీ, ఇసుక మీద కానీ ఎప్పుడన్నా ప్రజల మీద భారం వేశాడా సోదరులారా? ఎప్పుడూ వేయలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు. ఒకసారి ఆలోచన చేయండి మహిళలారా, సోదరులారా. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు. నిత్యావసర సరుకు ధరలు అమాంతం పెరిగిపోయినాయి. ఆస్తి పన్ను పెంచినాడు. అలాగే మద్యం మీద, ఇసుక మీద ఈ విధంగా ప్రజల మీద బాధుడే బాధుడు. నిజంగా మద్యం అంటే గుర్తొస్తుంది సోదరులారా. తెలుగుదేశం ప్రభుత్వంలో 60 రూపాయలతో ఒక క్వార్టర్ సీసా ఇవాళ ఎంత ఉంది? 200 రూపాయలు. అంటే ఒక క్వార్టర్ సీసా మీద 140 రూపాయలు వసూలు చేస్తున్నారు సోదరులారా. ఒక రోజుకు 160 రూపాయలు వసూలు చేస్తే నెలకెంత? సంవత్సరానికి ఎంత? 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు గుంజుతున్నాడు. ఇవల్ల కూడా మీరు ఆలోచన చేయాలి సోదరులారా. అంతేకాదు రేపు 1వ తారీఖు వస్తుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు గుర్తుకొచ్చిందమ్మా పెన్షను. అమ్మా పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీది కానీ ఇలాంటి తప్పు లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఏమని? 1,26,000 సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, దయించి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎవరు కూడా వినడం లేదు సోదరులారా. ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేయాలి, లేదా వాళ్ళు సచివాలయం కాడికి రప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాటకాలు చేసిన సోదరులారా. రేపు ఏదైనా జరిగితే ఆ అభాండం మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి సోదరమల్లారా. ఒకప్పుడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నిజమా కాదా చెల్లెలారా, అక్కలారా? అదే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోయాడు. నిజమా కాదా? రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు మీ ఇంటి వద్దకే. అది కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి సోదరులారా. ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల, జూన్ నెల ఈ 3 మాసాలు కలిపి 3000 రూపాయలు. జూలైలో ఒకేసారి పెంచిన పింఛన్ 4000 రూపాయలతో పాటు ఈ 3000 రూపాయలు కలిపి ఒకేసారి 7000 రూపాయలు మీ ఇంటి వద్దకే పెన్షన్. అంతేకాదు సోదరులారా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాలలో 6000 మంది ఎస్సీల మీద కేసులు నమోదయ్యాయి. 180 మంది చనిపోవడానికి కారణమయ్యారు. అంతేకాదు దళితుడైన ఒక సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి పార్సల్ చేసిన సోదరులారా. అలాంటి వ్యక్తి చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. దళితులను అవమానించడం కాదా? అంతేకాదు సోదరులారా,
శిరోమండనం కేసు, తూర్పుగోదావరి జిల్లాలో దళితుల మీద దాడి చేసిన శిరోమండనం కేసులో శిక్ష పడిన ఒక నేరస్తునికి పిలిపించి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడే, ఇది దళితులను మోసం చేసినట్టు కాదా? డాక్టర్ సుధాకర్, దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన అరెస్ట్ చేసి హింసించి అతని సావుకు కారణం కాలేదా ఈ వైసీపీ ప్రభుత్వం? అంతేకాదు, కొల్లింపులలో ఒక దళిత న్యాయవాది మంద విజయ్ కుమార్ అనే ఒక దళిత న్యాయవాది ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటికి గుంజుకొచ్చి కాలితోనూ చెప్పుతోనూ కొట్టుకుంటూ బజారం పడి విడుచుకుంటూ వస్తుంటే ఆ తల్లి కన్న తల్లి అడ్డం పోతే ఆ తల్లి మీద కూడా దాడి చేశారంటే, చివరికి వాళ్ళ మీదే కేసులు నమోదు చేశారంటే మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎంత జాలి ఉందయా ఈ శిల మీద? సోదరులారా, ఆలోచన చేయండి. అంతేకాదు, ఒక చీరాల కిరణ్ కుమార్ కానీ, ఒక నందిగమ శ్యామ్ కుమార్ కానీ, కడపలో అచ్చెన్న కానీ, ఇలా ఎంతమంది మీద ఎస్సీల మీద దాడులు జరిగాయి. దయచేసి అందరూ కూడా దళిత సోదరులారా, మీ మీద కపట నాటకం చూపిస్తున్నాడో మీరందరూ కూడా ఆలోచన చేసిన సమయం ఆసన్నమైన సోదరులారా. అంతేకాదు, నా బీసీలో అంటాడే, ఇవాళ ఎంతమంది బీసీల మీద దాడులు జరిగాయి, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. సోదరులారా, కాబట్టి బీసీల మీద దాడులు జరిగాయి, ఎక్కువైపోతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీసీ యువతి యువకులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. కాదు, 34% ఉన్న బీసీ రిజర్వేషన్ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24% తగ్గించింది. మళ్ళీ బీసీల మీద ఎంత కపట నాటకం చూపిస్తున్నాడో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి సోదరులారా. అంతేకాదు సోదరులారా, 1,50,00,000 రూపాయలు మన బీసీ కోసం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, మన ఇది రక్షణ చట్టం ద్వారా ప్రతి ఒక్క బీసీకి 1,50,00,000 ఖర్చు చేస్తారు. అలాగే చంద్రన బీమా ద్వారా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. పెళ్లి చేసుకున్న యువతి 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. ఇవన్నీ కూడా ఆలోచించి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. చెప్తున్నాను. అలాగే ఈ మధ్యనే ఒక దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద, గులకరాయి డ్రామా. మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు ఆయనకు ఇక్కడ గాయం జరిగిందంట, పట్ట వేసుకున్నాడు, కానీ ఆ పట్ట తీసేసాడు ఈ మధ్యన. కానీ అక్కడ మచ్చ, ఇలాంటి మచ్చ కూడా లేదు. గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కత్తితో గీంచుకొని కొడికత్తితో అది చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన మాట వాస్తవం కాదా? సొంత బాబాని అతి కిరాతకంగా చంపి ఉండపడని చెప్పి ఆ తర్వాత రక్తపు వాంతులని చెప్పి ఆ రోజు మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న మాట వాస్తవం కాదా? కాబట్టి ఇవన్నీ కూడా డ్రామాలు సోదరులారా. సొంత చెల్లెలే మా ఆయన దుర్మార్గుడు, దోపిడీదారుడు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు అని ఈ విధంగా ఆ సొంత చెల్లెలే చెప్తుంటే ఇంకా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిపిస్తున్న తర్వాత మనమందరం కూడా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు నెలకు, తల్లికి మదనం సరే, ఏదేమైపోయినా సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన మాజీ ఎమ్మెల్యే గారు శ్వేతమ్మ గారు దయచేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వేసేది ఉంటుంది. ఒకటి తెలుగుదేశం పార్టీకి అయినటువంటి మన కోట్ల శివరమ్మ గారికి 1 ఓటు, అలాగే మన డోన్ అభ్యర్థి అయినటువంటి మన ప్రకాష్ రెడ్డి గారికి 1 ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారని ఆశిస్తూ, మీరు తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి అందరూ ఆలోచించి ఓటు వేయండి. జై తెలుగుదేశం.